అదే మాదిరిగా ఆ కర్మలు అనేటివి వారు ఇంటి లోపల ఎవరైతే కుమారులు ఉంటారో వారికి పున్నామ నరకాల నుంచి తప్పించడానికి, వారి యొక్క చెడుపాప కర్మ దోషాలని తొలగించి వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ ఆత్మ శాంతి చేకూరితే వారు ఇంకొక జన్మ అంటే వారు ఆ జన్మంలో చేసినటువంటి పాపపుణ్యములు బట్టి, గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యములు బట్టి ఆ చతుర్ముఖ బ్రహ్మ, ఆ భగవంతుడు చిత్రగుప్తి చేతుల మీదుగా ఏదైతే వారి యొక్క పాప పుణ్యాలని వ్రాసి ఉంచుతారో అదిని ఇంకొక జన్మములో వాళ్ళు మరలా జన్మమెత్తి అనుభవించుటకు వారికి అది అనుభవంలోకి తీసుకొని వస్తారు. అందుకు వారి జన్మము మారాలంటే వారు నరకలోకాన్ని తప్పించుకొని మరలా ఇంకొక జన్మము తీసి వాళ్ళ యొక్క పాప పుణ్య కర్మలని ఇంకొక మానవ జన్మములో కానీ, పక్షాదుల జన్మములో కానీ, నీటిలో ప్రాణి జన్మములో కానీ